నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. బాలీవుడ్ స్టార్ దేవర నటుడు సైఫ్ అలీ ఖాన్ ఆసుపత్రి పాలయ్యారు. గత కొంతకాలంగా బయట కనిపించని సైఫ్ ఆసుపత్రిలో చేరినట్లు తెలిసిందే. ప్రస్తుతం దేవర మూవీలో నటిస్తున్న సైఫ్ ఓ యాక్షన్ సీన్స్ చేస్తూ ఉండగా గాయపడ్డాడట. ఇది జరిగిన చాలా రోజులే అవుతున్న లేటెస్ట్ యాక్షన్ సీన్స్ చేస్తూ ఉండగా అవి తిరగబడినట్లు సమాచారం. ఇక దీంతో ఇబ్బంది పడ్డ సైఫ్ చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వెళ్లగా వైద్యులు సర్జరీ చేయాలని సూచించినట్లు సమాచారం. ఇక దేవర షూటింగ్ లో సైఫ్ భుజానికి మోకాలికి గాయమైందట. ఇక దీంతో రీసెంట్ గా ముంబై కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరినట్లు దేవర టీం తెలిపింది. షూటింగ్ లో ఆయన భుజం మోకాలికి గాయమైనట్లు సమాచారం. ఇక దీంతో డాక్టర్లు ఆయనకు సర్జరీ చేయాలని సూచించినట్లుగా ఇన్సైడ్ వర్గాల టాక్. మరి సైఫ్ సర్జరీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. దీంతో ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ మూవీ టీం ట్వీట్ చేసింది. అయితే నందమూరి ఫ్యాన్స్ అటు సైఫ్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా దేవర షూటింగ్ తర్వాత సైఫ్ అలీ ఖాన్ ముంబై ఎయిర్పోర్ట్ నుంచి వెళుతున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మూవీలో సైఫ్ అలీ ఖాన్ ప్రత్యేక కథానాయకుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. మూవీ ఫస్ట్ షెడ్యూల్లోనే సైఫ్ ను పరిచయం చేసింది మూవీ టీం. కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీపై రోజు రోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ హిట్ తో దేవరపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక దీనికి తోడు మూవీ ప్రచార పోస్టర్స్, ఫస్ట్ లుక్, టీజర్, అప్డేట్స్ అంతకు మించి అనేలా ఉన్నాయి. ఇక దీంతో మూవీపై విపరీతమైన బజ్ క్రియేట్ అయింది. దేవరతో కొరటాల సరికొత్త ఎలిమెంట్స్ చూపించబోతున్నాడని టీజర్, ప్రచార పోస్టర్స్ ను చూసి ఆడియన్స్ నమ్ముతున్నారు. కొరటాల ముందు సినిమాల్లో లేని డిఫరెంట్ ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయంటున్నారు. పైగా మూవీలో వైలెన్స్ కూడా బాగానే ఉంటుందని ఫస్ట్ లుక్ తో చెప్పకనే చెప్పాడు కొరటాల. ప్రేక్షకుల అంచనాలను నిజం చేస్తూ ఫస్ట్ గ్లిమ్స్ ను ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ తో రిలీజ్ చేశాడు. 2 పార్టులుగా తెరకెక్కిన ఇక దేవర ఫస్ట్ పార్ట్ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను పాపులర్ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. ఫిషింగ్ హార్బర్ విలేజ్, పోర్ట్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతున్న దేవర నుంచి అదిరిపోయే గ్లిమ్స్ షేర్ చేయగా నెట్టింట మిలియన్లకు పైగా వ్యూస్ తో రికార్డులు క్రియేట్ చేస్తూ హాట్ టాపిక్ గా నిలిచింది. ఇక దాంతో మూవీపై ఆడియన్స్ లో మరింత ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. దేవరలో ఎన్టీఆర్ అండ్ టీమ్ పై వచ్చే విఎఫ్ఎక్స్ తో సాగే అండర్ వాటర్ సీక్వెన్స్ సినిమాకే మెయిన్ హైలైట్ గా నిలబోతున్నట్లు సమాచారం. మల్టీలింగ్వల్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అనిరుద్ధ రవిచందర్ మ్యూజిక్ అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. దేవర పార్ట్ 1 ప్రపంచ వ్యాప్తంగా 2024 ఏప్రిల్ 5న థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిరనేని, కొనరాజు హరికృష్ణ, కళ్యాణ్ రామ్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని